మీరు ఒక డైవర్జెంట్ థింకరు లేక ఓవర్ థింకరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 పర్సన్స్ని తీసుకుందాం. ఒక పర్సన్ ఎక్స్, ఇంకో పర్సన్ వై. ఈ పర్సన్ ఎక్స్ అనేటోడు డైవర్జెంట్ థింకర్ అనుకుందాం. ఈ పర్సన్ వై అనేటోడు ఒక ఓవర్ థింకర్ అనుకుందాం. డైవర్జెంట్ థింకర్ ఎలా ఉంటాడో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక డైవర్జెంట్ థింకర్ అనుకోండి. నీకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లు రావాలంటే అంత ఈజీ కాదు. మనుషుల అటెన్షన్ని గ్రాప్ చేయడానికి ఒక వైరల్ హుక్ని వెతుక్కోవాలి. హుక్ హుక్ అంటే హుక్ అంటే ఓకే, ఇది కూడా చెప్పొచ్చు కదా. అదే హుక్ని ఇంకో విధంగా ఏంటిది, చాలా ఆలోచనలు వస్తున్నాయి. నాకు తెలిసిన నా ఏస్ అయిపోతానేమో. ఈ రకంగా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లా థింక్ చేసేవాడు డైవర్జెంట్ థింకర్. అండ్ ఒక ఓవర్ థింకర్ ఎట్లుంటాడో కూడా చూడండి. అబ్బా, తల బద్దలైపోతుంది. రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏం చేయాలో అర్థమైతలేదు. చదువుకుంటే పాస్ అవుతానంటావా? నేను చదివిన క్వశ్చన్స్ వస్తాయంటావా? ఎగ్జామ్ రాసినాక అరే మంచిగా రాసినో లేదో, అరే లాస్ట్ పేజ్లా ఇంకొక ఆన్సర్ ఇరికిచ్చేది ఉండే, బుర్ర ఖరాబ్ అయిపోతుంది. ఈ విధంగా కంట్రోల్ లేని థింగ్స్ మీద ఫోకస్ చేసేటోడు ఓవర్ థింకర్. ఇది సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఒక లాంగ్ రోడ్ వేలా నేను మొదట్లో చెప్పిన ఈ పర్సన్ ఎక్స్ అండ్ పర్సన్ వై ట్రావెల్ చేస్తున్నాను. పర్సన్ ఎక్స్ ఒక డైవర్జెంట్ థింకర్ కాబట్టి, విభిన్న ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి, వాడు ఎట్లనో అట్లా వాడి డైరెక్షన్స్ ని అనలైజ్ చేసుకొని వాడు కావాల్సిన డెస్టినేషన్ కి రీచ్ అయిపోతాడు. బికాస్ వాడు ఆ క్రియేటివ్ బ్రెయిన్ ని యాక్సెస్ చేస్తాడు. బట్ ఓవర్ థింకర్ ఏం చేస్తాడు, అరే నేను దారి తప్పిపోయినా అనుకుని అక్కడే ఒక రోడ్ల లూప్ లా తిరుగుతా ఉంటాడు. దానివల్ల ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, పెద్దగా వచ్చే లాభం ఏమి ఉండదు. సో ఈ డైవర్జెన్స్ థింకింగ్ అనేది నీలో ఉన్న క్రియేటివిటీని, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ని పెంచుతుంది. ఓవర్ థింకింగ్ అనేది నీలో ఉన్న క్రియేటివిటీని చంపేస్తుంది. కాబట్టి బాస్, ఎక్కువ ఓవర్ థింకింగ్ చెయ్యకు, అది నీ హెల్త్ కి మంచిది కాదు. ఓవర్ థింకింగ్ వల్ల నీ లైఫ్ లో ప్రోగ్రెస్ లేకుండా పోతుంది. ఓవర్ థింకింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఇన్స్టెడ్ ఆఫ్ ఓవర్ థింకింగ్, కన్వర్ట్ ద హ్యాబిట్ ఇన్ టు ద డైవర్జెంట్ థింకింగ్. ఇట్లాంటి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ కోసం, మోటివేషన్ కోసం అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా పేజ్ని ఫాలో చేసుకొని పెట్టుకో. ఇంకా చాలా టిప్స్ ఇస్తూ ఉంటాను నీకు.